కేసులో కొత్త ట్విస్ట్ ఒకటి తెర మీదకి వచ్చింది. తమిళనాడు పోలీసు చాలా స్ట్రింజెంట్గా ముందుకెళ్ళాలి, ఈ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకి లొంగకుండా ముందుకెళ్ళాలని నిర్ణయించుకున్నారు. సరే, ఎవరి పెళ్ళో ఎవరి చావుకు వచ్చినట్టు మొత్తానికి ఏంటంటే ఈ ఎపిసోడ్ మొత్తం మీద పూర్తిగా ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సెంటర్గా ఈ కేసు నడుస్తుంది. ఆయనకి సంబంధం లేదని, నాకు ఆ కేసుతో తనకు అనవసరంగా లింక్ చేయొద్దని బొజ్జల సుధీర్ రెడ్డి చెప్తూ వస్తున్నప్పటికీ, పదే చెప్తూ వస్తున్నప్పటికీ అన్ని వేళ్ళు ఆయన వైపే చూపించడం అనేది కొంచెం ఇబ్బందికరంగా మారింది ఆంధ్రప్రదేశ్లో, ప్రత్యేకించి కూటమి పార్టీలకి. ఒక పక్క ఏంటంటే తమ పార్టీకి చెందిన ఆడపిల్లలు ఇబ్బందులు పడుతుంటే జనసేనని ఎందుకు మాట్లాడలేదంటూ జన సైనికులు వాళ్ళే మాట్లాడుకుంటూ వస్తున్నారు. అండ్ అలాగే గట్టిగా నిలదీస్తున్నారు వాళ్ళ నాయకత్వాన్ని. ఇది పవన్ కళ్యాణ్ గారి దాకా చేరిందా లేదా అనే విషయం పక్కన పెడితే, రేపో మాపో ఈ అంశం మీద డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడబోతున్నారు. అంతవరకు అయితే స్పష్టమైన నిర్దిష్టమైన సమాచారం ఉంది. ఎందుకంటే బ్లేమ్ గేమ్ ఒకటి నడుస్తుంది జనసేన మీద. ఏమని? రెండు అంశాలు. ఒకటి, సస్పెన్షన్లు చేసేస్తున్నారు ఎవరన్నా ప్రశ్నిస్తే అని, దానికి ఆయన క్లారిటీ ఇవ్వబోతున్నారు. అలాగే వినూత, ఆమె హస్బెండ్ చంద్రబాబు ఇంకొక ముగ్గురితో కలిసి చేసినట్టుగా చెన్నై పోలీసులు చెబుతున్న ఈ హత్యలో, రాయుడు హత్యలో, దానికి సంబంధించి జనసేన స్టాండ్ ఏంటి? అండ్ దీంతోపాటు 2-3 అంశాల్లో రాష్ట్రంలో ఇటీవల కాలంలో లా అండ్ ఆర్డర్ దారుణంగా ఫెయిల్ అయిపోవటం అనే అంశం మీద కూడా ఆయన మాట్లాడబోతున్నట్టు పక్కా సమాచారం. ఎందుకు ఆయన మాట్లాడాల్సి వస్తుంది? యాజ్ టు వాట్ ఫ్యాక్టర్స్ ప్రాంప్టెడ్ హిమ్ టు టాక్ లైక్ దట్? ఇది బీజేపీ అధిష్టానం నుంచి ఆయనకి స్పష్టమైన సంకేతాలు ఉన్నాయట. ఏమని? ఈ లా అండ్ ఆర్డర్ అనేది కొంచెం అస్తవ్యస్తంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఈ విషయంలో మీరు ఒక కాల్ తీసుకోవాల్సిందని. బట్ కూటమి పార్టీలో ఒక భాగస్వామ్య పార్టీగా జనసేన లా అండ్ ఆర్డర్ గురించి అలా మాట్లాడుతుంది. ఆల్రెడీ ఒక హోంమంత్రి ఉన్నారు, అనిత గారు ఉన్నారు అక్కడ. అలాగే లా అండ్ ఆర్డర్ నేరుగా ముఖ్యమంత్రి గారు పర్యవేక్షిస్తున్నారు. లా అండ్ ఆర్డర్ మినహా మిగిలిన అన్ని శాఖలు హోంశాఖ పరిధిలోకి వచ్చి అన్నింటినీ పర్యవేక్షిస్తున్నది అనిత గారే. అయితే పదే ఏంటంటే, మనం ఇంతకుముందు ఎటువంటి ఎలిగేషన్స్ వైఎస్ఆర్ ప్రభుత్వం మీద చేసాం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద చేసాం. ఈరోజు ఈ ఏడాదిగా రాష్ట్రంలో మొత్తం లేవనెత్తుతున్న ఎదురవుతున్న లా అండ్ ఆర్డర్ సమస్యలు ఏంటి? ఎందుకని వెనకటి ఆ స్ఫూర్తి ఎందుకు కొరవడింది కూటమి ప్రభుత్వంలో? ఒకప్పుడు చంద్రబాబు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్న 3 టర్మ్స్లో లా అండ్ ఆర్డర్ విషయంలో ఆయన ఎంత కఠినంగా ఉండారనే విషయం అందరికీ తెలుసు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అలాగే విభజిత ఆంధ్రప్రదేశ్ కావచ్చు, 2 చోట్ల కూడా లా అండ్ ఆర్డర్ అనేది టాప్ ప్రయారిటీ. శాంతి భద్రతల విషయంలో సంపూర్ణమైన హామీ ఉండేది. చంద్రబాబు గారు ఉన్నారు అంటే, ఆయన చీఫ్ మినిస్టర్ అంటే ఒక భరోసా ఉండేది ఎవరికైనా. ఈరోజు ఇండస్ట్రియలిస్టులు ఎందుకు కొంచెం వెనక్కి తగ్గుతున్నారంటే, జగన్మోహన్ రెడ్డి అనే భయాన్ని చూసి వాళ్ళు వెనక్కి తగ్గుతున్నారు. రేపు పొద్దున వచ్చేస్తాడేమో జగన్మోహన్ రెడ్డి, ఎలా వస్తే మాకేంటి హామీ, మేము పెట్టే ఇన్వెస్ట్మెంట్స్కి ఏంటి హామీ అని. ఈ అంశాలన్నీ పక్కన పెడితే, ఇవాళ వినూత చంద్రబాబు దంపతులు మరో ముగ్గురిని తీసుకొని వెళ్ళి రాయుడు అనే వాళ్ళ దగ్గర ఒకప్పుడు పనిచేసిన డ్రైవర్ని ఎంత దారుణంగా హతమార్చారు అనే దాని మీద మొత్తం క్లూస్తో సహా మరి చెన్నై పోలీసు మాట్లాడుతున్నారు. ఇంకా మనం చాలా విషయాలు మాట్లాడుకోవట్లేదు. చెన్నై మీడియా కానీ చెన్నై పోలీసులు కానీ చెప్పిన విషయాలు, భాషాపరమైన సమస్య కారణంగా అక్కడ వచ్చే అన్ని అంశాలు తెలుగు రాష్ట్రాల మీడియాలో అయితే రిఫ్లెక్ట్ కావట్లేదు. ఇంగ్లీష్ దినపత్రికలో వచ్చే అంశాలు, ఇంగ్లీష్ మీడియాలో వచ్చే అంశాల ఆధారంగానే ఇక్కడ మాట్లాడుకునే పరిస్థితి. సరే, ఇమీడియట్గా ఏంటంటే, మీరు పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉండడని 3 నెలల క్రితమే ఆమెకు చెప్పడం, తర్వాత తాజాగా ఈ హత్య కేసుతో ప్రమేయం ఉందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కారణంగా ఆవిడని బహిష్కరించడం. ఆవిడ ఇన్ఫ్యాక్ట్ అంతకుముందే ఒక లెటర్ కూడా ఇచ్చారు వినూత్ గారు, అతన్ని విధుల నుంచి తొలగించాం, మాకు అతనికి ఏం సంబంధం లేదని. తర్వాత కూడా అదే సమయంలో పార్టీ ఆమెకు డైరెక్ట్ చేసింది, మీరు దూరంగా ఉండండి అని. అయినా కూడా ఆమె జూలై 4వ తేదీ వరకు ఆమె సోషల్ మీడియా అకౌంట్స్ చెక్ చేస్తే ఆవిడ జనసేన శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనే పేరుతోటే ఆవిడ ప్రకటనలు కానీ లేకపోతే సోషల్ మీడియా అపీరెన్సెస్ కానీ స్పష్టంగా కనిపించాయి. జూలై 4 తర్వాత 7th, 8th నాడు ఈ సంఘటన జరిగింది. అంటే వాళ్ళ ఇంటెన్షన్ అది కాదనేది వాళ్ళు చెప్తూ ఉన్నప్పటికీ పోలీసులకి అతన్ని చంపాలనే ఇంటెన్షన్. బట్ దాని వెనక జరిగిన పరిణామాలు ఇప్పుడు మొత్తంగా ఎటు రూట్ అయితే ఉందంటే, ఎక్యూజ్డ్ జనసేన ఎన్డీఏలో భాగస్వామ్యం, బోత్ వైఫ్ అండ్ హస్బెండ్. అలాగే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న, అంటే ఈమె కారణంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బొజ్జల సుధీర్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే శ్రీకాళహస్తి. సో ఈ 2 పార్టీలు ఎన్డీఏలో ఉన్నాయి. అక్కడ తమిళనాడులో ఉన్నది డిఎంకే. సో డిఎంకే
ఎన్డీఏ తోటి విభిన్న విభేదాలు మనకి తెలిసిందే. ఎక్కడ దొరుకుతారా అని చూస్తున్నారు. స్టాలిన్ దీన్ని ఒక వెపన్ లాగా వాడుకుందామని చూస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు వెళ్ళి సనాతన ధర్మం గురించి అడ్వకేట్ చేసిన అంశాలన్నీ స్టాలిన్కి మంటెక్కిస్తున్నాయి. మన రాష్ట్ర రాజకీయాల్లోకి పక్క రాష్ట్రం నుంచి వచ్చినవాడు తనేదో వచ్చి గుడి గోపురం చూసుకుని దండం పెట్టుకుని వెళ్ళిపోకుండా ఎందుకు అనవసరంగా సనాతన ధర్మం పేరుతోటి డిఎంకేని కిలికే ప్రయత్నం చేస్తున్నాడని ఆయన రగిలిపోతున్నాడట. సో ఏదో ఒక రకంగా మరి రివెంజ్ తీసుకోవాలి. బట్ అదే సందర్భంలో స్టాలిన్కి చంద్రబాబు గారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. బట్ దానికన్నా ముందు ఏంటంటే ఈరోజు ఆరోపణలు ఎదుర్కొంటున్న వినూత కావచ్చు, అలాగే పరోక్ష ప్రమేయం ఉంది. ఇదంతా ఇన్స్టిగేట్ చేసి బొజ్జల సుధీర్ రెడ్డి ఇన్స్టిగేట్ చేయడం వల్ల ఇక్కడ దాకా వచ్చింది అని భావిస్తున్న కారణంగా తెలుగుదేశం మీద కూడా కావచ్చు. ఈ రెండు పార్టీల మీద ఈరోజు స్టాలిన్ కత్తి కట్టబోతున్నారు. మరి ఈ క్రమంలో డిఫెన్స్లో పడిపోయిన రెండు పార్టీలకు సంబంధించి కూటమి పార్టీలు, బీజేపీ అఫ్కోర్స్ బీజేపీకి ఏమీ ఎపిసోడ్తో సంబంధం లేదు. సో మరి ఈ రెండు పార్టీలు ప్రధాన భాగస్వామ్య పక్షాలు కాబట్టి కూటమిలో వీళ్ళని స్కిన్ సేవ్ చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు రంగంలోకి దిగాల్సిన పరిస్థితి అనివార్యంగా ఏర్పడింది. ఒకటి, వినూత గురించి ఆయన ఏం మాట్లాడబోతున్నారు, అండ్ రెండోది పదే పదే అభియోగాలు ఎదుర్కొంటూ వస్తున్న బొజ్జల సుధీర్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ గురించి ఆయన ఏం మాట్లాడబోతున్నారు. ఖచ్చితంగా బొజ్జల సుధీర్ రెడ్డి గారి గురించి కూడా ఆయన మాట్లాడబోతున్నారని సమాచారం. ఎందుకంటే ఆయన చేసిన వేధింపులు, ఆయన చేసిన ఈ స్పై కార్యక్రమాలు, గూఢచర్యం కారణంగా రాయుడు ఎలాగా వాళ్ళకు కోవర్ట్గా మారాడు, రాయుడికి ఆయన ఆఫర్ చేసినట్టుగా చెప్తున్న ఒక మేజర్ అమౌంట్, హ్యూజ్ అమౌంట్ 30 lakhs or 50 lakhs అనే దానికి ఆఫర్ చేశాడు. అది తీసుకున్నాడా లేదా అనే దానికి ఇంకా క్లారిటీ లేదు. తీసుకుంటే ఏ రూపంలో తీసుకున్నాడు. ఇవి ప్లస్ రాయుడు చెల్లెలు ఆమె మాట్లాడారు మొన్న, మాకు న్యాయం జరగాలి, జనసేన మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఆవిడ మాట్లాడారు. సో ఈ అంశాలన్నిటికీ సంబంధించి మొత్తంగా ఏంటంటే బీజేపీ హెడ్ క్వార్టర్స్ నుంచి ఆయనకి సంకేతం ఉంది, మీరు ఇన్వాల్వ్ కావాలి. ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎటువంటి మాట దీని మీద లేదు. లా అండ్ ఆర్డర్ చూసి మాట్లాడాల్సిన పరిస్థితిలో హోంమంత్రి ఉన్నట్టుగా మాకు కనిపించట్లేదు. హోంమంత్రి ఫెయిల్యూర్స్ గురించి కూడా ఎక్కువ మాకు ఇక్కడ దాకా కబురందుతుంది. హోంమంత్రిగా అనిత గారు ఫెయిల్యూర్స్ గురించి కూడా సమంగా అడ్రస్ చేయలేకపోతున్నారు ఆవిడ వివిధ అంశాలని చెప్పేసి మాకు కబురందుతోంది. సో ఈ అంశాలన్నిటికీ సంబంధించి మీరు మాట్లాడాలి. ఎందుకంటే లోగడు కూడా మీరే హోంమంత్రిగా నేనుంటే అనే ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి మాట్లాడింది గుర్తు చేశారు. సో ఒక ఇరకాటం. బట్ ఈ అంశాన్ని కరెక్ట్గా అడ్రస్ చేయగలిగింది అయితే నో డౌట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారే. దీన్ని ప్యాసిఫై చేయాలన్నా, దీనికి ఒక లాజికల్ ఎండ్ తీసుకురావాలన్నా కూడా ఆయన ఇన్వాల్వ్ అయితేనే. తెలుగుదేశం ఇన్వాల్వ్ అయితే నమ్మటానికి, చూడటానికి జనసేన అయితే జన సైనికులు సిద్ధంగా లేరు. అవమానాలు ఎదుర్కొంటున్నాం, సస్పెన్షన్లు ఎదుర్కొంటున్నాం, ఓ పక్క హత్య కేసులు ఎదుర్కొంటున్నాం, అలాగే విక్టిమ్ తరఫున కూడా మాట్లాడటానికి మనం ముందుకు రాగలేకపోతే సరే. ఆమె ఎక్యూజ్డ్, వినూత గారు ఎక్యూజ్డ్, ఆమె చూస్తున్నాం విజువల్స్లో. ఆమెకి సోషల్ మీడియాలో అపీరెన్స్ మీద విపరీతమైన కాన్షియస్నెస్, ఆవిడకి ఆ స్పృహ ఎక్కువ. సో ఏం కార్యక్రమం చేసినా సోషల్ మీడియాలో అలాగ టాప్లెస్ కార్లో ఆవిడ వెళ్తూ జనాలకు అభివాదం చేయటం, అంటే తనకంటూ ఒక బ్రాండ్ బిల్డ్ చేసుకున్నారు ఆవిడ కాళహస్తిలో. సహజంగానే బొజ్జల సుధీర్ రెడ్డి గారికి అది కంటగింపుగా మారింది. అది ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా వాస్తవం అదే. రెండోది, ఆవిడ అడిగిన ఒకే ఒక్క పదవి ఏంటంటే కాళహస్తి టెంపుల్, శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్పర్సన్గా అడిగారు. అదేదో ఇప్పించుంటే తెలుగుదేశం అడ్డం రాకుండా ఉంటే ఆవిడకి పెద్ద ఇష్యూ అయి ఉండేది కాదు. అంటే ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదు. రాయుడు ఇష్యూ కూడా చిన్నదైపోయేది. అంటే అతన్ని వీళ్ళ మీద, వాళ్ళ దగ్గర పనిచేస్తున్న రాయుడిని వాళ్ళ మీద గూఢచర్యానికి ఆయన పెట్టడం ఏంటి అనేది ఎవరికి మింగుడు పడల. ముందర వినూత అండ్ ఆమె హస్బెండ్ చంద్రబాబు గారికి మింగుడు పడల. ఏంటిది, మన దగ్గర పనిచేస్తున్న పిల్లాడిని మన మీదే గూఢచర్యానికి పెట్టడం ఏంటని. దీనికి తోడు మరి అతని చేత పెట్టించారా, ఇంకెవరి చేత పెట్టించారా, లేకపోతే అసలు నిజంగా దీని వెనకాల తెలుగుదేశం ఉందా? ఈ సీక్రెట్ కెమెరాస్, నాట్ సీక్రెట్ కెమెరాస్ ఆమె బెడ్రూమ్లో ఒక 4, ఆమె వెహికల్లో ఒక 2 ఫిట్ చేయించారు. దానికి సంబంధించిన రిసీట్ కూడా చెన్నై పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అది పాండీ బజార్ పక్కన ఉన్న ఒక పెద్ద ఎలక్ట్రానిక్ హౌస్ నుంచి ఆ సీక్రెట్ క్యామ్స్ కొన్నట్టు, ఆ కొన్నది కూడా ఏంటంటే ఎమ్మెల్యే గారికి అత్యంత సన్నిహితుడైన ఒక బిజినెస్ మ్యాన్, చెన్నైలో సెటిల్ అయిన ఒక బిజినెస్ మ్యాన్ అని వాళ్ళు చెబుతున్నారు. ఇందులో వాస్తవాలు ఎంత ఉన్నాయనేది మనకి తెలియదు. బట్ సీక్రెట్ కెమెరాస్ అయితే వాళ్ళు సీజ్ చేశారు, చెన్నై పోలీసులు సీజ్ చేశారు.
ఇందులో ఏమేమి రికార్డ్ అయినాయి అండ్ ప్రైవేట్ అండ్ అబ్జెక్షనబుల్ యాజ్ వెల్ ప్రైవేట్ అబ్జెక్షనబుల్ ఇంకా కాంప్రమైజింగ్ వీడియోస్. ఈ కాంప్రమైజింగ్ వీడియోస్ ఏంటి, దానిలో ఎవరున్నారు, ఇవన్నీ ఒక కుటుంబ వ్యక్తిత్వాన్ని, కంప్లీట్ కుటుంబ వ్యక్తిత్వాన్ని, అటు వినూత గారు, వారి హస్బెండ్ చంద్రబాబు గారు, వారు బాగా హర్ట్ అయిన విషయం ఏంటంటే వ్యక్తిత్వ హననం చేశారు. మాకు పార్టీ పరంగా మాకు దొరికిన సపోర్టు లేకపోగా తెలుగుదేశం పార్టీ నుంచి కొందరు నాయకులు, అలాగే తిరుపతిలో జనసేనకి చెందిన ఒక కీలక నాయకుడు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడు లాస్ట్ మినిట్లో. అది జనసేన నాయకులు సీనియర్ నాయకత్వానికి కూడా తెలుసు. ఇన్వాల్వ్ అయ్యి అతను కూడా వినూత గారిని బ్లాక్మెయిల్ చేయటం అనేది కొంచెం ఆమె తీవ్రంగా పరిగణించారు. కష్టాల్లో ఉండి ఇబ్బందుల్లో ఉంటే సపోర్ట్గా నిలబడాల్సిన పార్టీ నాయకత్వం సపోర్ట్ లేకపోగా తనని బ్లాక్మెయిల్ చేయటం ఏంటి, ఒక పక్క డ్రైవర్ బ్లాక్మెయిల్ చేసి ఒక పక్క సొంత పార్టీ నాయకులు బ్లాక్మెయిల్ చేయటం ఏంటి. 15 కోట్లు ఆవిడ ఖర్చు పెట్టారు 2024 సందర్భంగా. టికెట్ ఆశించారు, రాలేదు. సరే, విపరీతమైన ఒత్తిడి ఉన్న కారణంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం నుంచి సుధీర్ రెడ్డి గారి టికెట్ కేటాయించారు, పనిచేశారు, గెలిపించిన తర్వాత ఒక రిటర్న్ గిఫ్ట్ ఏమిటి, ఆమెకు అష్యూరెన్స్ షీ వాస్ టోల్డ్ దట్ ఒక 5 crores ఆమెకి ఇస్తామని, అది ఇవ్వలేదట. ఇది కాక ఆమె మీదే ఆమె సొంత మనిషిని గూఢచర్యానికి పెట్టడం, ఇది కాక కాళహస్తి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్పర్సన్గా ఆమె ప్రయత్నం చేస్తుంటే దానికి ఆటంకం కల్పించడం, ఇన్ని అంశాల మీద సఫకేట్ అయ్యారు ఆవిడ. సఫకేట్ అయిన తర్వాత అతన్ని పిలిపించారు, రాయుడిని పిలిపించారు, హెచ్చరించి వదిలేసిన తర్వాత కూడా అతను బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టాడు. మళ్ళీ నాకు ఇంత మొత్తంలో డబ్బులు కావాలని, ఎంతకని సహిస్తామని ఉద్దేశంతో పిలిచి గట్టి వార్నింగ్ ఇద్దామని ఉద్దేశంతో పిలిచారు. వాళ్ళిద్దరూ వినూత అండ్ చంద్రబాబు బోత్ వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళు ఎంగేజ్ చేసుకున్న ముగ్గురులో మళ్ళీ ఒకళ్ళు ఎమ్మెల్యే వర్గానికి కూడా కోవర్ట్గా పనిచేస్తున్నారట. సో ఇది కూడా ఆమె తెలుసుకోలేకపోయారు. సో ఇక్కడ జరిగిన విషయాలన్నీ ఎప్పటికప్పుడు అతన్ని పిలవటం, కొట్టడం, అతను అదాటున జరిగిన చంద్రబాబు గారు చేయి చేసుకున్న దాని మీద జరిగిన దాడి తర్వాత ఆ రాయుడు మరణించటం, ఇవన్నీ కూడా అంటే పిన్ టు పిన్ ఎమ్మెల్యే వర్గానికి చేరిపోయినాయి. ఈ ముగ్గురులో ఒక అతను ఉన్నాడు, షేక్ సదార్ అనే వ్యక్తి. అతను ఎమ్మెల్యే వర్గానికి కూడా కోవర్ట్గా పనిచేసేట. సో ఇవన్నీ అందుకనే ఆవిడ వెళ్తూ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. పోలీసులు అరెస్ట్ చేసి ఆమెను తీసుకెళ్తున్నప్పుడు ఎవరమ్మ కారణం ఉన్నారు వెనకాల అమ్మ. సో అలాగే బొజ్జల సుధీర్ రెడ్డి గారు కూడా మాట్లాడారు ఇదే అంశానికి సంబంధించి. ఆయనేం మాట్లాడారు ఎమ్మెల్యే గారు ఒకసారి చూద్దాం. ఈరోజు మా కుటుంబ సభ్యులతో అందరితోని అమ్ముళ్ళు, అత్తలు, మామూలు మొదటిసారి గెలిచిన తర్వాత రావడం జరిగింది. అందులో మాకు కూడా కుదరలేదు, టైం కుదరలేదు. తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా యూఎస్ నుంచి రావడం అందరూ కలిసి వచ్చి బ్రహ్మాండంగా దర్శనం అయింది. అందరూ బాగుండాలా, సర్వజన సుఖమ భవంతు అని చెప్పి కోరుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కుటుంబం చల్లకుంటారు. వాళ్ళు బాగుంటే మేము బాగుంటే ప్రజలందరూ బాగుంటారు ఉద్దేశంతో చేస్తుంటారు. క్లీన్లీనెస్ బాగుంది, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా బాగా దర్శనం బాగా జయవ గారు బాగా చేయించారు. పెద్ద ఎక్కువ మాట్లాడుకోలేదు, కానీ ఇది ఫస్ట్ టైం నేను కూడా దీని గురించి మాట్లాడటం. గుడిలో ఉన్నాం, నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు, మా కుటుంబం ఉంది. దేవుడు సాక్షిగా, కుటుంబ సాక్షిగా నాకు ఎట్లా అటువంటి సంబంధం లేదు. అంతా కూడా ఏదో రాజకీయ కోణంలో చేసిన తప్ప, అనవసరంగా లాగి ఏదో సోషల్ మీడియాలో వైసీపీ చేయడం తప్ప పొలిటికల్గా మాట్లాడి ఇష్టం. కానీ దేవుడు సన్నిధిలో ఉన్నా కాబట్టి చెప్తున్నాను, నాకు ఎటువంటి సంబంధం లేదు. సో మొత్తానికి ఏంటంటే ఆయన కూడా క్లారిటీ ఇచ్చారు. ఆవిడేంటంటే దీని వెనకాల బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఉన్నారనేది ఆవిడ అభియోగం. ఈయనేమో నేను గుళ్ళో ఉన్నాను, గుళ్ళో ఇలాంటి మాటలు మాట్లాడాను, మరి బయటకు వచ్చామన్నా మాట్లాడతారేమో, తర్వాత చూడాలి. ఓవరాల్గా ఏంటంటే ఈ ఎపిసోడ్లో బాగా బదనామైంది జనసేన పార్టీ. అటు విక్టిమ్ కూడా జనసేన క్రియాశీలక సభ్యుడు రాయుడు, శ్రీనివాస్ అనే పిలిచే రాయుడు, కాటం రాయుడు సినిమా తర్వాత తన పేరు రాయుడు అని మార్చుకున్నాడు, అంతగా పవన్ కళ్యాణ్ అభిమాని. ఎక్యూజ్డ్ కూడా జనసేన. బట్ దీని వెనకాల ఉన్నది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అని చెప్పి వస్తున్న అభియోగాల మీద ఆయనేమో నేను గుళ్ళో ఉన్నాను కాబట్టి మాట్లాడను, సో ఫలానా ఈరోజు నా తీదిని బట్టి నేను మాట్లాడను అనే పద్ధతిలో మాట్లాడటం బట్టి చూస్తుంటే సంథింగ్ ఫిషీ అనే అనుమానాలు రావడంతో ఇక రంగంలోకి డిప్యూటీ సీఎం నేరుగా దిగాల్సిన పరిస్థితి. మరోపక్క స్టాలిన్ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు. ఈ కేసుని
ఏదో ఒక లాజికల్ ఎండ్కి తీసుకెళ్ళాలి, అటు జనసేనని ఇటు తెలుగుదేశాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఈ కేసు నడిపించాలని చెప్పేసి వాళ్ళ పోలీస్ యంత్రాంగానికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదేశాలు ఇచ్చారు. ఈ క్రమంలో ఇంకా నేరుగా రంగంలోకి దిక్కపోతే అంటే 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, తెలుగుదేశంతో ఆయనకి సన్నిహిత సంబంధాలు చంద్రబాబు గారితో ఉన్నప్పటికీ మరి ఆయన అలయన్స్ పార్ట్నర్ పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే వచ్చి తమిళనాడులో తాపికి వచ్చి సనాతన ధర్మం అని కాలు దూవటం అనేది స్టాలిన్కి నచ్చట్లా. బేసిక్గా సనాతన ధర్మానికి హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఉండే కరుణానిధి కుటుంబం దాని పరంపరని కొనసాగిస్తూ కరుణానిధి గారి పాలసీని కొనసాగిస్తూ స్టాలిన్, ఆయన తండ్రి స్టాలిన్, కొడుకు స్టాలిన్ ఇద్దరు కూడా సనాతన ధర్మాన్ని ఎడాపెడా తాపతాపకి అవహేళన చేయడం మనం గమనిస్తూనే ఉన్నాం. దానికి కౌంటర్గా ఈయన వెళ్ళినప్పుడల్లా పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒకటి మాట్లాడొస్తున్నారు. అది ఆయనకు నచ్చలా. మహారాష్ట్రం వచ్చి మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడతారని. సో అందుకని జనసేన పార్టీని బదనాం చేయడానికి ఆయన కృతనిశ్చయంతో ఉన్నారు. దొరికిన ఎవిడెన్స్ని ఆధారంగా చేసుకొని ఆయనేమి పెద్దగా టాస్క్ ఇలా అక్కడ తమిళనాడు పోలీస్కి ఎవిడెన్స్ ఉంది, దొరికింది, దాన్ని బట్టి పోండి అండ్ గో ఫర్ ఎ ఫెయిర్ ట్రయల్, చాలా నిష్పాక్షికంగా విచారణ చేయండి, ఎవరు దీంట్లో అక్యూజ్డ్ అయితే వాళ్ళని మొహమాట లేకుండా మూసేయండి అని ఇచ్చిన దానివల్ల ఇప్పుడు సరే వీళ్ళు ఎలాగో రిమాండ్లో ఉన్నారు, రిమాండ్ తర్వాత బెయిల్ కోసం వెళ్తారు, బెయిల్ తెచ్చుకుంటారు, బెయిల్ నుంచి వచ్చిన తర్వాత వినోద్ గారు ఇంకేం కొత్త కొత్త విషయాలు మాట్లాడతారు, అవన్నీ చూడాలి. ఎందుకంటే ఆమెని బదనాం చేయడానికి దుర్మార్గమైన విషయం ఏంటంటే తిరుపతికి చెందిన ఒక జనసేన నాయకుడు ఇప్పటికీ ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు ఆమెను బ్లాక్మెయిల్ చేయడానికి. ఇది చుట్టుముట్టి ఉన్న శత్రువుల నుంచి ఇప్పుడు ఆమె సంరక్షించుకోవాల్సిన పరిస్థితి. సరే, హత్య కేసు పక్కన పెడితే వ్యక్తిత్వ హననానికి సంబంధించి వస్తున్న ఇటువంటి పిచ్చి అభియోగాల నుంచి ఆమెను కాపాడుకోవాల్సిన పరిస్థితి. సో మరి ఈ పరిస్థితుల్లో సరే హత్య కేసుకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడకపోవచ్చు కానీ, బట్ ఒక ఆడపిల్ల తమ పార్టీకి చెందిన నాయకురాలు ఈ రకమైన ఇబ్బందులు ఎదుర్కోవటం ఏంటనే దాని మీద ఖచ్చితంగా తెలుగుదేశంలో ఆమెను ఇబ్బంది పెట్టిన వాళ్ళని నిలదీసే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం సొంత పార్టీలో తిరుపతికి చెందిన ఒక నాయకుడు చేస్తున్న వ్యవహారం మీద కూడా, బ్లాక్మెయిలింగ్ వ్యవహారం మీద కూడా ఆయన గట్టిగా చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మొత్తంగా ఏంటంటే ఆయన ఎంట్రీ ఇస్తే కానీ అడ్రస్ కానీ ఈ అంశంలో ఎలాంటి టర్న్ తీసుకుంటారు అనే దాని మీద అయితే చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రెండోది ఇక్కడ చాలా కీలకమైన అంశం, నాగబాబు గారికి హోంమంత్రి పదవి ఇవ్వాలి అని చెప్పేసి జనసేన వైపు నుంచి ఉన్న ప్రపోజల్, దానికి బీజేపీ కూడా గట్టి మద్దతు ఇస్తోంది జాతీయ స్థాయిలో. అందుకనే డిలే అవుతోంది నాగబాబు గారికి మంత్రి పదవి ఇచ్చే విషయంలో. అండ్ ఒకటి, తెలుగుదేశానికి కూడా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, ఎందుకంటే అన్నదమ్ములు ఇద్దరు క్యాబినెట్లో ఉంటారు, లా అండ్ ఆర్డర్ వాళ్ళకి ఇచ్చేస్తే ఏమన్నా తలకాయ నొప్పులు వచ్చినా కూడా అదే హోంమంత్రిగా నాగబాబు గారికి ఇస్తే వాళ్ళు చూసుకుంటారు, తెలుగుదేశం కొంచెం జాగ్రత్తగా సేఫ్ గేమ్ ఆడొచ్చు అని చెప్పి తెలుగుదేశం కూడా భావిస్తుంది. ఈ డైరెక్షన్స్ అన్నిటి దరిమిలా ఏంటంటే ఈరోజు హోంమంత్రిగా అనిత గారి ఫెయిల్యూర్స్ని ఎత్తి చూపాలని బీజేపీ భావిస్తుంది. ఆవిడ 2-3 అంశాలు, కీలకమైన అంశాలు ఆమె ఫెయిల్యూర్ని ఎత్తి చూపించాలని, ప్రత్యేకించి ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగిన సందర్భాల్లో ఆవిడ రెస్పాండ్ అయిన తీరుని ఎండగట్టాలని చెప్పేసి బీజేపీ నుంచి డైరెక్షన్స్ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారికి. అఫ్కోర్స్ అది ఆయన తన సొంత పంథాలో ఆయన అడ్రస్ చేయగలరు, దానికి పెద్ద ఇష్యూ కాదు. బట్ సమ్ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ దేర్. సో ఇవన్నీ ఏంటంటే మొత్తం ఊరి మంగళం మీద పడ్డట్టు చివరికి హోంమంత్రి అనిత గారిని వేరే పోర్ట్ఫోలియోకి మార్చే అవకాశం ఉంది. ఇట్స్ నాట్ దట్ హోంమంత్రి నుంచి తప్పిస్తారంటే ఆమెకు ఇంకో శాఖ ఏదో కేటాయించబోతున్నారని సమాచారం. అంటే ఈ మొత్తానికి కూడా అంటే రాయుడు హత్య కేసు సెంటర్గా ఈ మొత్తం డెవలప్మెంట్స్ చోటు చేసుకుంటున్నాయి. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారు మరి తెలుగుదేశం నుంచి ఎదురవుతున్న ఇబ్బందుల మీద ఎంత సాఫ్ట్గా మాట్లాడతారు, ఎంత సూటిగా మాట్లాడతారు. జన సైనికులు అయితే చాలా ఇది వెయిట్ చేస్తున్నారు, ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకు మన నాయకుడు ఇంతవరకు స్పందించలేదు, సరైన సమయం వచ్చినప్పుడు మాట్లాడతాం, చట్టం దాని పని అది చేసుకుపోతుంది, ఇలాంటి మాటలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయట్లేదు జన సైనికులు. వాళ్ళు ఏంటంటే ఒక స్ట్రింజెంట్ లీడర్ ఎట్లా మాడతాడు అలాగా పవర్ఫుల్ బుల్లెట్ మాదిరి దిగాలి. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు చాలా సఫికేషన్స్ ఎదుర్కొంటున్నాం. చాలామంది మార్కెట్ యార్డ్ చైర్మన్గా నియమితులైన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా జనసేన వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయలేకపోతారు. ఇలా బోల్డ్ అన్న అంశాలు ఉన్నాయి. సో ఎందుకని జనసేనని ద్వితీయ శ్రేణి పౌరుల్లాగా చూస్తున్నారు కూటమిలో అనే అంశాల మీద, వీటన్నిటి మీద కూడా ఆయన ఓపెన్ అప్ అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. ఇదేదో వైసీపీ చేస్తున్న కుట్రని ఇందాక ఏదో బొజ్జల సుధీర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. వైసీపీకి ఈ పర్టికులర్ అంశంలో వైసీపీకి సేయలేదు. ఎందుకంటే ఇది పూర్తిగా రెండు పార్టీల నాయకులు, రెండు పార్టీలకు సంబంధించిన వాతావరణం ఇన్వాల్వ్ అయిన పరిస్థితుల్లో వైసీపీ వాళ్ళ సోషల్ మీడియాలో దీని మీద ఏదో అభియోగాలు మోపేస్తోంది అని.
అభియోగాలు మోపింది నేరుగా జనసేన మాజీ ఇన్ఛార్జి శ్రీకాళహస్తి వినూత్ గారు చేశారు. వినూత్ గారి హస్బెండ్ ఎక్కడో ఫారిన్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు రాజకీయాల మీద మోజుతోటి పవన్ కళ్యాణ్ గారి దగ్గర పని చేయాలి, ఒక కాజ్ కోసం పని చేయాలని చెప్పి వచ్చిన వాళ్ళు చివరికి ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకొని హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొని జైలు పాలు కావటం ఏంటనేది ఇప్పుడు వాళ్ళని తొలిచేస్తున్న ప్రశ్న. మరోవైపు రాయుడు సిస్టర్ కూడా మాట్లాడింది. ఒకసారి ఆవిడేం మాట్లాడిందో చూద్దాం. మాకు ఏమీ చెప్పని లేదు వాడిని. మాకు జస్ట్ అప్పటికి కాలు దెబ్బ తగిలిందని మాత్రమే తెలుసు. మాకు లాస్ట్ కి 21వ తేదీ ఇట్లా ఇంట్లో నుంచి పంపించేసినాం అన్నట్టు పంపించేసి వాళ్ళే ఇదంతా చేశారు. వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు వాడిని. లాస్ట్ కి చంపేశారు, వాళ్ళే చంపేశారు. వినిత వాళ్ళే. మేము వెళ్ళినప్పుడు 5 మంది అయితే ఉన్నారు, ఇప్పుడు 5 మందే బయటపడ్డారు వాడిని చంపడంలో. దీన్నైతే ఇంతటితో వదలం. మేము జనసేన పార్టీ తరఫున మేము దాన్ని నమ్ముకున్నాం. ఆ పార్టీ తరఫున మాకు న్యాయంగా జరగకుంటే మేము వేరే పార్టీ ద్వారా అయినా దీన్ని పోరాడతాం. ఇంతటితో అయితే మేము వదలం దీన్ని. మాకు ఏదో ఒక న్యాయం జరగాలి. వాళ్ళని పోలీస్ స్టేషన్లో వేసి కొన్ని రోజుల తర్వాత వదిలేస్తే మాత్రం నెక్స్ట్ ఇంకొకరికి చేసే అవకాశం ఉంది. ఇది ఇంకొకరికి జరగకుండా చూడాలి. ఇది వాళ్ళనైతే ప్రాణాలతో వదలం మేము. వాళ్ళని కూడా ఏదో ఒకటి చేయాలి. ఇదైతే పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్ళాలి. ఇది ఆయన ఏదో ఒకటి చేయాలి. దీనికి మాకైతే న్యాయం జరగాలి. దీని సో రాయుడు సోదరి మాట్లాడుతుంది. ఆ ఐదుగురు అండి. ఇప్పుడు 5 కాకుండా ఒక 6వ వ్యక్తి కూడా తెర మీదకి వచ్చాడు. అది పోలీసుల ఫైండింగ్లో తేలింది. వాస్తవంగా చంద్రబాబు కొట్టిన దెబ్బలతోటి అతను చనిపోయాడని ఇప్పటిదాకా వచ్చిన కథనాలకి భిన్నమైన కథనం. ఆ 6వ వ్యక్తి ఎవరు, అతనికి తెలుగుదేశం పార్టీతో ఉన్న సంబంధం ఏంటి అనే కోణంలో చెన్నై పోలీసులు మొత్తం డిగ్ చేస్తున్నారు, డ్రిల్ చేస్తున్నారు ఈ కేసుని. సో మరి ఇన్ని కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఉన్న నేపథ్యంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఎలా మాట్లాడతారు, ఏం మాట్లాడతారు, అండ్ అటు బోత్ అక్యూజ్డ్ అండ్ విక్టిమ్స్ ఫ్యామిలీస్ విషయంలో ఆయన వైఖరి ఎలా ఉండబోతోంది. ఇదనే కాదు, ఓవరాల్గా ఏంటంటే తెలుగుదేశం నుంచి ఒత్తిళ్ళు ఎదుర్కొంటున్నాము, అవమానాలు ఎదుర్కొంటున్నాము అంటున్న జన సైనికులకి ఆయన ఎలాంటి సాంత్వన చేకూర్చబోతున్నారు, ఇవన్నీ కూడా మనం వేచి చూడాలి, ఇవన్నీ తెలుసుకోవాలి.